బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘోర ప్రమాదం తప్పింది. NH-16 పై వెళ్తున్న టెంపో అదుపు తప్పి పక్కనే ఉన్న పంట బోధులకు దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో టెంపోలో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. జార్ఖండ్ నుంచి చెన్నైకు దైవ దర్శనానికి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అరుగు జార్ఖండ్ రిజిస్టర్డ్ వెహికల్ అది. ఆ వెహికల్ ఒక్కసారిగా పంట బోధులోకి ఏ విధంగా దూసుకెళ్ళిపోయిందో మీరు చూడొచ్చు. చిన్న కలవట్టు ఉంది అక్కడ, ఆ పంట బోధు ఉంది. నిజానికి ఆ బ్రిడ్జి పై నుంచి వెళ్లాల్సిన ఈ వెహికల్ వేగంగా వెళ్ళి ఆ పంట బోధులోకి వెళ్ళి దూసుకు వెళ్ళిపోవడంతో ఒకసారిగా ఆ లోపల ఉన్న వాళ్ళందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. 11 మంది ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఆ వెహికల్ ఫ్రంట్ పార్ట్ కూడా దెబ్బతిన్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని తరలించారు. ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకసారి మా ప్రతినిధి ఏలూరు నుంచి సాగర్ పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? డ్రైవర్ నిద్రమత్తా? రోహిత్, తాడేపల్లిగూడెంలో గాయపడ్డ వారికి ప్రస్తుతానికి అయితే చికిత్స అందిస్తున్నారు. చాలా స్వల్ప గాయాలతోనే వీరు బయటపడ్డారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఎంతో మంది గాయపడ్డారు, చనిపోయి ఉంటారు అని వెళ్ళినటువంటి రెస్క్యూ చేయడానికి వెళ్ళినటువంటి చుట్టుపక్కల ప్రయాణికులు కానీ లేకపోతే ఇతర వాహనదారులకి స్వల్ప గాయాలతో వారంతా బయటికి రావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా, ఎందుకంటే వారి ఈ రాష్ట్రం కాదు, కనీసం భాష కూడా తెలియటం లేదు, అయినా కూడా అందరూ తలకో చేసి చాలా సాయం చేశారని చెప్పుకోవచ్చు. వెంటనే 108 స్పందించడం కానీ, మరలా హైవేకి సంబంధించి హైవే అంబులెన్స్ మొత్తం 3 అంబులెన్స్ లో వీరిని హైవే దగ్గర నుండి సురక్షితంగా అక్కడ ఏదైతే ప్రమాద సమయంలో గాయపడ్డారో మొత్తం అందరినీ కూడా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహిళలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు. వారందరికైతే ప్రస్తుతానికి అక్కడ చికిత్స అయితే చేస్తున్నారు. సురక్షితంగా మరో 11 మంది అయితే బయటపడ్డారని చెప్పుకోవచ్చు. అయితే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే స్టీరింగ్ కి సంబంధించి ఏదైనా ఇబ్బందితో వెళ్ళిందా అనేది కొంత ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ ఏం చెప్తున్నాడు? ఆ సమయంలో ఎదురుగా ఏదైనా ఒక వెహికల్ వస్తూ ఉంటే తప్పించబోయాడా, లేదు ఓవర్టేక్ చేయబోయాడా, లేదు నిద్రమత్తులో ఉన్నాడా? అంటే రోహిత్, ఇక్కడ ప్రయాణికులు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే కొంత రెస్ట్ లేకుండా అతను డ్రైవ్ చేసుకుంటా రావటం వల్లే అతను కొంత ఒక్కసారిగా రెప్పపాటు కాలంలోనే నిద్రలో ఇది జరిగిపోయిందని చెప్తున్నారు. కొంత పంట బోధి ఉండటం కూడా మీరు అన్నట్టు ఎదురుగా ఏదైనా వాహనం వచ్చినా లేకపోతే డివైడర్ దాటి అటువైపు దూసుకు వెళ్ళినా కూడా చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ అన్ని కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు. కొంత పక్కకి రోడ్డు పక్క అదుపు తప్పి వెళ్ళిపోవటం, అది కొంత నేల కూడా చిత్తటి నేలగా ఉండటం, ముందు బస్సు పల్టీలు కొట్టకుండా కొంత అదుపు తప్పి మాత్రం అదే వేగంతో కిందకి వెళ్ళి ఆ నేలను గుద్దుకుని ఆగిపోవడంతో కొంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ స్థానికులు, అక్కడ వైద్య సిబ్బంది అయితే వారికి సాయం చేస్తున్నారు. ఆ ప్రయాణికులందరూ కూడా ఈ పుణ్యక్షేత్రాల సందర్శనకి వెళ్ళి వస్తున్నట్లుగా చెప్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారుగా చెప్తున్నారు. వీరంతా ఫిబ్రవరి 9వ తారీఖున మొత్తం 27 మంది బయలుదేరారు. ఇప్పుడు చెన్నై వెళ్తున్నారు దైవ దర్శనానికి. తాడేపల్లిగూడెం వచ్చేసరికి ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. ప్రస్తుతం కొంత వారు చేరుకున్న తర్వాత వారు ఎక్కడి నుండి చెందిన వారు ఇవన్నీ కూడా పూర్తి వివరాలు తీసుకుని వారి స్వస్థలాలకు వారిని పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని కూడా పోలీసు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. రైట్ సాగర్.